ఆచి చికెన్ మసాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల యుద్ధోన్మాద వివాదాలు ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తున్నాయని తెలిపారు. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరుగుతాయని, ఆ భారాన్ని చివరకు సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై అధిక పన్నులను తగ్గించి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజాధికారిని లూట చేయడంపై ఒకటిగానే కాదు, మరోవైపు ట్రంప్ కారకులు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఇవన్నీ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానికాన్ని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంట్లో తగుదనామని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానికానికి ఇబ్బంది పడతా ఉన్నారు. డైనమిక్ ఛార్జెస్ చెప్తా ఉన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ట్రైన్ ఛార్జెస్ కూడా. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి తిరుపతికి 7,000 నుంచి 8,000 దాకా ఉంటాయి ట్రైన్ టికెట్స్. నేను విన్నాం ఎప్పుడన్నా. అదేమంటే డైనమిక్ ఛార్జెస్ అంటారు వాళ్ళు కూడా. రైళ్లలో డైనమిక్ ఛార్జెస్, విమానాలు డైనమిక్ ఛార్జెస్, ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఈ ఎవరితో దోపిడీ చేస్తున్నారు? తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణం ఉపసంహరించమని కోరుతున్నాం. ఉపసంహరించకపోతే ప్రత్యక్ష ఆందోళన దిగుతాం. ఫ్యూయల్ రేట్లు